రైతు మిత్రులందరికీ స్వాగతం. మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్. రైతన్నలారా, ఈరోజు వచ్చేసి మేము కొత్తగా వేసినటువంటి బోర్ ఏదైతే ఉందో మా పొలంలో బోర్ వేసిన తర్వాత మేము చేసినటువంటి పంటల అన్నిటినీ కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అందుకోసమే మన ఛానల్లో ఆల్రెడీ మనం నార్మల్గా వెళ్ళి చాలామంది రైతులను అయితే ఇంటర్వ్యూ చేస్తాము. కానీ మా అమ్మగారిని అయితే ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు. ఈరోజు మా అమ్మ మా బోర్ దగ్గర ఉండేటటువంటి వ్యవసాయం చేస్తున్నది కదా, ఆ అమ్మ చేసినటువంటి వ్యవసాయాన్ని ఆయమ్మ మాటల్లోనే ఒకసారి ఇంటర్వ్యూ చేసి కనుక్కుందాము. ఈ విషయాలన్నీ కూడా మీకు అందరికీ షేర్ చేయడానికి మాత్రమే. ఓకేనా? చెప్పండి అమ్మగారు, మీరు ఏమేమి పంటలు వేసారు ఇక్కడ? ఫస్ట్ బోర్ వేసిన తర్వాత ఫస్ట్ పంట మీరు ఏం పంట నాటడం జరిగింది? తురాగి అంటే రాగులండి. ఎన్ని పటాలు నారు పోసి ఎంత మొత్తంలో మీరు నాటినారు? 5 పటాలు నారు పోసినారు. ఓకే, ఎంత మటుకు నాటినారు మొత్తం? ఒక దొంపు నాటిండారు. 5 పటాల నార అంటే దగ్గరగా ఒక బల్లెడు రాగులు అండి. ఒక బల్లెడు రాగుల్ని పటాలుగా చెదురు చేసుకుని దానికి కొంచెము ఎరువు గన వేసి నీట్గా 2 లోడ్లు ఎరువు వచ్చేసి ఇప్పుడు రాగులు నాటినారు కదా, దానికి వేసినారు. మా నాయన వచ్చేసి పటాలుగా చేసి రాగులను అయితే చల్లడం జరిగింది. అవి నార వచ్చిన తర్వాత వాటిని పెరిగి భూమిలో పాత పెట్టడం అయితే జరిగింది. ఒక దంపు వేసినారు. ఇప్పుడు ఆల్మోస్ట్ తూరాకి మాత్రమే ఎంతవరకు ఖర్చు వచ్చింది రాగులకి? దానికి 10,000 దాకా. ఏమేమిటికి? కూలోళ్ళు దాని వంగదోలు ఇచ్చి నాటింది కదా, వంగదోలు ఇచ్చిన దానికే 10,000 దాకా అయిపోయా. ఆ సదరానికి మటకానికే వంగదోలు ఇచ్చినది ఆ తూరాకి నాటిన దానికే 10,000 దాకా అయింది. మళ్ళా 2 లోడ్లు ఎరువు తోలిందాము. నాటేటప్పుడు కూలోళ్ళని 6 మంది కూలోళ్ళని పెట్టుకుంటే 300 ఇస్తాం వాళ్ళకి కూలి నాటే వాళ్ళకి. యజమానుడు నేను 2 ఉంటుమే. మేము నీళ్ళు కట్టుకొని నార వదిలింటిమి. ఆ నారకి యూరియాగానే వేసి చేసి నాటిండాము. సెకండ్ పంట మీరు ఏమన్నా పంట నాటడం జరిగింది? సెకండ్ పంట శనగగింజలు వేసిండాము. శనగగింజలు అదే వేరుశనగ విత్తనాలు అండి. ఓకే, వేరుశనగ గింజలు విత్తనాలు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది? సొసైటీలో మొట్ట తీసుకొని దాన్ని ఒలుసుకొని వేసిండేది. సొసైటీలో అంటే గవర్నమెంట్ సొసైటీలో వచ్చేసి ఒక మూట 1,300 రూపాయలు ఏమో పడింది. ఆ మూట తీసుకొని ఆ విత్తనాలను అయితే వేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక రకంగా అయితే వచ్చినాయి విత్తనాలు, కానీ విత్తనం అంత బాగాలేదు అని చెప్పొచ్చు. సొసైటీలో ఇచ్చినటువంటి విత్తనము మన నాటికాయ విత్తనం పైకి ఈ సొసైటీలో ఇచ్చినటువంటి విత్తనము సరిగా లేదు. విత్తనము అక్కడక్కడ కూడా ఎక్కువగా చెట్లు అయితే మొల్లలేదు. విత్తనం సరిలేదు. దానికి గింజలు లోగాకపోలే పోయినండి కదా, అవి సరిగా మళ్ళా మొలిచిన కాటికి చాలు బాగానే మొలిచింది. ఓకే, మూడవ పంట ఏం పంట వేయడం జరిగింది మీరు? మూడో పంట చిక్కుడు చెట్లు కొంచెం నాటినాము. ఒక 6 దళ్ళు తూరాగి నారు సాల దానికి చిక్కుడు చెట్లు 800 ఒక ప్యాకెట్ అట్లా 1.5 ప్యాకెట్ తెచ్చి నాటిండాము. ఇప్పుడు సరిగా ఏమో కాల చిక్కుడు చెట్లు. ఎందుకు కాలేదు చిక్కుడు చెట్లు సరిగా? ఎరువు సాలలేదు దానికి. అది వంగదోలు కొత్త నేల, అందుకే ఎరువు సాలలేదు దానికి. చిక్కుడు చెట్లకి ఎరువు వేస్తేనే బాగా వస్తాయి అవి. చిక్కుడు చెట్లకి ఎరువు ఉండాల. ఎరువు నింటే ఆ లోడ్లు తోలిండా మళ్ళా కొంచెము ఆడ చెల్లిండే తావా ఆడ బాగుండాయి. లోడ్లు తోలింది చెల్లిన తావా మిగతా తావా అంతా ఎండుకున్నట్లా ఏళ్ళకి కాల సరిగా. 4వ పంట ఏం పంటడం జరిగింది? మడి నాటిండాము. మడి నాటినారు, వరి మడి నాటినారు. ఓకే, ఎంత మొత్తం నాటారు? ఒక కయ్యి నాటిండాము. ఒక కయ్యి. దీనికి ఎంత మటుకు విత్తనాలు మీరు తీసుకురావడం జరిగింది? దానికి 5 కేజీలు తెచ్చింది. బాగా తెచ్చి నాడిసి నాటింది. దాన్ని సదరం వేసి వంగదోలి అన్ని చేసే దానికి ఎరువు వేసిండాము. 2 లోడ్లు ఎరువు వేసి మళ్ళీ ఆకు ఒక 70 మోపులు వేసి మళ్ళీ వంగదోలి అట్ట వేసి కూలీలను పెట్టుకొని నారు వచ్చినాక నాటి ఇచ్చినాము. దానికి కెరుసు అంతా 11,000 అయింది ఆ కయ్యికి. ఒక కయ్యి వరి నాటేదానికి 11,000 రూపాయలు ఖర్చు అయితే అయింది. మామూలుగా అయితే అయ్యేలే అంత. ఇది కొత్తగా మేము వంగదోలిగా నాటింది కదా, ఆ వంగదోలికి అంత ఖర్చు అయింది. మళ్ళీ కూలి వాళ్ళు నాటేకి వచ్చిండ్రు కదా, వాళ్ళకు నాటే వాళ్ళకి 15,000 ఇచ్చిండాము. మంచికి 300 ఇచ్చిండాము. మేము ఇంటి వాళ్ళు ఉంటాం కదా. మీరు ఇది కాకుండా వేరే ఇంకేం పంట చేశారు? పారం కోసం ఒక కై నాటిండాము. పారం కోసం ఎందుకోసము? ఆవులకి. ఏం పారం కోసం అది? అది పారం కోసం అంటే పారం కోసులో ఎన్నో రకాలు ఉంటాయి. సూపర్ ఫాస్ట్, హైబ్రిడ్ పారం కోసం, సూపర్ ఫాస్ట్. ఓకే, దీని తర్వాత మళ్ళీ ఇంకా ఏమేమి పంటలు చేసినారు? ఇంకేమి చేయలే.
మాడాడ అవి ఇవి నాటినారు కదా చిన్న చిన్నవి. ఆ కేంద్ర చెట్లు గెనాల్లో కొత్త గెనాల్లోని కేంద్ర చెట్లు నాటిండా. బీర చెట్లు కొన్ని, గుమ్మడి చెట్లు, ఇవి అవేం కర్బూజ చెట్లు, కాకర చెట్లు అవంతా నాటిండా ఇక్కడంతా. పూల చెట్లు ఇవన్నీ తరకారీలు కొనేదానికి భారం అవుతుందని చెప్పి ఆడ ఉండి ఖాళీ జాగాల్లో ఇవన్నీ నాటుకోవడం జరిగింది. ఈ కాయలన్నీ కూడా చూపిస్తా. ఈ కాయలన్నీ కూడా వచ్చినప్పుడు ఇంటికి తీసుకొని పోయి సాంబార్ కూడా చేసుకోవచ్చండి. అందుకోసం అయితే వాడడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రిపరేషన్ మా అమ్మగారు చేసేవి. ఇవన్నీ కూడా అలసందకాయ చెట్లు, కందికాయ చెట్లు, తర్వాత వంకాయ, బెండకాయ, ఎర్రగడ్డలు, ఇక్కడ గుమ్మిడికాయ, సొరకాయ చెట్లు, నెక్స్ట్ కర్బూజా చెట్లు, కాకరకాయ చెట్లు, ఇలా అనేక రకాలమైనటువంటి విత్తనాలు చెల్లింది. గోడి చిక్కుడుకాయల చెట్లు, పీంచి చెట్లు, అన్ని కనకాంబరాలు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అక్కడ కొంచెం నాటి పెట్టుకుంది. ఇవన్నీ ఇంటికి మనం తరకారీలు కొనే పని లేకుండా ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా మన చేను దగ్గర మనం న్యాచురల్గా చేసుకొని తింటే ఆరోగ్యం కూడా బాగుంటుందని మా అమ్మగారి ఉద్దేశము. అందుకే వాళ్ళు అయితే నాటడం జరిగింది. ఇంకా ప్రతిరోజు అయితే మా అమ్మ తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఇక్కడ చేను దగ్గర ఉంటుంది. మేమైతే డ్యూటీకి వెళ్ళిపోతాం, నేను మా నాయన గన. ఇంకా ఇవంతా వెనకాలంతా పొలాలు కనిపిస్తున్నవి. ఓకేనా. ఈ వీడియో మీకు షేర్ చేసినందుకైతే చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే ఒక రైతు ఏ విధంగా కష్టపడతాడు అనేటటువంటి రైతు యొక్క జీవన పరిస్థితిని చూపించాలనేటువంటి ఒక ఉద్దేశమే ఈ వీడియో. మనమైతే చదువుకున్న వాళ్ళు డైలీ పోయి డ్యూటీ చేసి ఇంటికి వచ్చి పనుకొని వెళ్ళిపోతాము. కానీ రైతు అలా కాదు. రైతుకి నెల సంబళం అయితే రాదు, శాలరీ రాదు నెల. రైతుకు పంట 3 నెలలకో 4 నెలలకో ఎప్పుడో ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు మాత్రమే రైతుకు శాలరీ వస్తుంది. ఆ శాలరీ కూడా నమ్మకాలు ఉండేది రైతుకు వచ్చేటటువంటి శాలరీ. ఆ పంట కరెక్ట్గా వస్తే చేతికి శాలరీ వచ్చినట్ల, రాలేదంటే పెట్టిండే పెట్టుబడితో సహా మొత్తం రైతు నష్టపోతాడు. అందుకు ఒక రైతు యొక్క జీవన పరిస్థితిని చూపించడమే మన ఛానల్ యొక్క ఉద్దేశము. ఈ ఛానల్ కనుక మీకు నచ్చింటే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకుని ఈ వీడియోని నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.